అందరికీ నమస్కారం. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫు నుంచి as part of డ్రైవ్ కానీ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ గాంజా అండ్ డ్రగ్స్ ఇక్కడ మన మండలం రాజోల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అవేర్నెస్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో మేము ఇక్కడ లోకల్గా ఉన్న పాత అఫెండర్స్ కానీ పాత కన్స్యూమర్స్ కానీ వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన కొత్తగా మన దగ్గర ఒక కిట్ వచ్చింది. దీంట్లో మనము ఒక స్ట్రిప్లో ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ యూరిన్ శాంపుల్ తీసుకొని దీని మీద పెట్టి చెక్ చేస్తే ఇమీడియట్గా మనకి రిజల్ట్ వస్తుంది. వాడు గాంజా కానీ అదర్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా. సో అది ఇన్ఫర్మేషన్ పరంగా కన్సర్న్ అఫెండర్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ ప్రిలిమినరీగా నువ్వు అందరికీ పిలిచి టెస్ట్ చేస్తాము. పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈరోజు కౌన్సిలింగ్ ఇస్తాము. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి మనకి ర్యాండమ్ చెకింగ్ చేసినప్పుడు లేకపోతే అదర్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా వాడి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి బ్యాక్వర్డ్ లింకేజెస్ ఫార్వర్డ్ లింకేజెస్ ఎక్కడ నుంచి తీసుకువస్తారు, ఇక్కడ ఏమైనా సెల్ చేస్తారా లేదా అలాంటి అంత ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తాము. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది పైలట్ ప్రోగ్రామ్ లాగే ఈరోజు రాజోల్లో పెట్టాము. అదర్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఫ్యూచర్గా ఇది ప్రోగ్రామ్స్ పెడతాము. సో మీడియా సైడ్ నుంచి ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ అంటే ముందుగా ఏమంటే చాలా టైం అంటే ఎవరైనా పట్టుకోవాలి అంటే టెస్ట్ చేయడం అలా అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు అలా అంటే కాదు, జస్ట్ 2 minutesలో శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇమీడియట్గా మనకి రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఇది అక్యురసీ కూడా చాలా బాగా ఉంది ఇది రిజల్ట్స్కి. సో ఇఫ్ ఎనీవన్ మన పోలీస్ సైడ్ నుంచి గట్టిగా మనకి చెక్ పోస్ట్ కానీ అలాంటి అన్ని ప్లేసెస్లో ఇది చెకింగ్ పెడతాము. అండ్ హూ ఎవర్ ఈజ్ ఫౌండ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్జంప్షన్ కానీ సెల్లింగ్ కానీ అటువంటి ఏమీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. సో అది ఆబ్జెక్టివ్ యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ సీఎం గారు, మన డీజీపీ గారు డైరెక్షన్ పరంగా ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ ది సొసైటీ గాంజా ఫ్రీ. సో దీని పరంగా ఇట్ ఈస్ వన్ టెక్నాలజీ. ఇలాంటి మిగతా టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. గాంజా గురించి టెస్ట్ ఉంటాయి, అదర్ డ్రగ్స్ గురించి కూడా మన దగ్గర కిట్స్ ఉంటాయి. సో అది అంతా టెక్నాలజీ యూజ్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ స్పెసిఫికలీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గాంజా పూర్తిగా విల్ ట్రై టు ఇరాడికేట్. సో దట్ విల్ బి అవర్ ఆబ్జెక్టివ్. థ్యాంక్ యూ. మీరు అవకాశం ఇవ్వట్లేదు, మీ పేరెంట్స్ మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. పోలీసుగా మాకు మీరు చేతిప్పమ్మా. స్కూల్లో మీరు చిన్నపిల్లలు అయితే టీచర్ అన్న దండించేవాడు. టీచర్ దండించడానికి అవకాశం ఇవ్వట్లేదు పిల్లలు చిన్నప్పుడు కూడా. పేరెంట్స్ మాట మీరు వినే పరిస్థితుల్లో లేరు. మరి జీతం తీసుకున్నాం కదా, యూనిఫామ్ వేసుకున్నాం కదా, చట్టాన్ని పరిరక్షించాలి కదా. మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీ అందరికీ. మీరు వింటారా లేదా, వినకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అంటే తర్వాత చూద్దాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి గుడి మీద చేసుకోండి గుడి మీద కళ్ళు మూసుకుని మీ అమ్మానాలను తలుచుకొని చెప్తాను. చెవులు మాత్రం నా వైపు, నా వాయిస్ వినాలి. మీరు కళ్ళు మూసుకుని మీ అమ్మానాలను తలుచుకోవద్దు. మీ అమ్మ నేను ఏం చేస్తాను, ఇప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటుంది, నాన్న ఇంకా పనిలోకి వెళ్ళి వచ్చేది లేదు. ఒక్కసారి తలుచుకోండి. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని కష్టపడి కని పెంచారు కదా. మీకు చిన్నప్పుడు ఏదైనా రోగం వస్తే అలా తల్లడిల్లిపోయారు కదా. దేవుడికి చెన్నై మొక్కుకున్నారు కదా. డాక్టర్ దగ్గర కాళ్ళు పట్టుకున్నారు కదా. డాక్టర్ గారు నా ప్రాణమైనా పర్లేదు, మా అబ్బాయిని బతికించని అన్నారు కదా. దేవుడి దగ్గర దేవుడా నన్నన్నా తీసుకెళ్ళి కానీ నా కొడుకుని బ్రతికించాను అన్నారు కదా. మీరు వెతికిన పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రయోజకులు అవి వాళ్ళని పెంచవసరలా. మీ బ్రతుకు మీరు బ్రతుకుతూ ఏ తండ్రిని కోరుకునేదండి, నా కొడుకు ప్రయోజకుడు అవి నన్ను తలగొరువు పెట్టి, నన్ను నేను చనిపోయిన తర్వాత శ్మశానానికి నన్ను నా కొడుకు తలగొరువు పెట్టి గౌరవంగా సాగనంపితే, ఎవరైనా ఊళ్ళో మీ అబ్బాయి చాలా ప్రయోజకుడు అవ్వాడు అని అనుకుంటే అదే కదా అతని గౌరవం. కానీ తలగోరు నువ్వు పెడతావనుకుని ఆశిస్తున్న తండ్రికి
నీకే తలగొరువు పెట్టాలన్న పరిస్థితి ఏర్పడితే ఈ గంజా తాగితే అంతే కదా, ఒక పార్టీ పాడైపోద్ది కదా, నువ్వు పనికి రాకుండా పోతావు కదా. ఏదైనా మత్తులో నువ్వు చనిపోయినా చనిపోతావు, ఎదటవాడిని చంపన్నా చంపుతావు, లేదా బైక్ డ్రైవింగ్ చేస్తా, ఏదైనా యాక్సిడెంట్ చేస్తావు. అటువంటిప్పుడు నీకు తలగొరు ఎవరు పెడతాడు? నాన్నే కదా. మన ఆ నాన్నకి అంత కష్టం మనం ఇవ్వచ్చా? నువ్వు తలగొరు పెడతావు, నా నాన్నకి నీకు తలగొరు పెట్టే పరిస్థితి తీసుకొస్తే ఆ నాన్న మొన్న బ్రతుకున్నా చచ్చిపోయినట్టే కదా. మరి అమ్మ తోకం ఏంటి? మరి మన తల్లిదండ్రులు కన్నందుకు పెంచినందుకు ప్రయోజకులు అవుతారని ఆనందపడుతూ మిమ్మల్ని చదివించినందుకు మీరు ఇచ్చే ఏంటి బహుమతి ఏంటి? గంజా రూపంలో ఇస్తున్నారా? డ్రగ్స్ రూపంలో ఇస్తున్నారా? స్పీడ్ డ్రైవింగ్ రూపంలో ఇస్తున్నారా? లెక్క రూపంలో ఇస్తున్నారా? ఏదైనా యాక్సిడెంట్ మీరు చేయటం వల్ల, పొరపాటు చేయటం వల్ల మీకు ఏదైనా అయితే పర్లా, మీరు వెళ్ళి కుదరడం వల్ల ఏదైనా చిన్నపిల్లలు స్కూల్లో పిల్లలు అలా వెళ్తూ ఉండి ఆ పిల్లలకి ఏమైనా జరిగి వాళ్ళు ఏదైనా అవుతే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు? ఇవన్నీ ఆలోచిస్తున్నారా? మీకు ఏదైనా చెడు పని చేయాలన్నప్పుడు గంజాయి తాగినప్పుడు అమ్మ నాన్న గుర్తురారా? ఆ గంజాయి మత్తులో ఏదైనా అమ్మాయి మీద అగాధ్యం చేస్తే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మన కూడా అమ్మ గుడికి వెళ్తూ ఉంటుంది కదా, మన చెల్లి కూడా కాలేజీకి వెళ్తూ ఉంటుంది కదా. మరి ఆ పిల్లల్ని ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటే మత్తు వదలండి. వదులుతారా? మీ అవయవాలు బాగా పనిచేయాలంటే మత్తు వదలండి. లేదంటే ఆ గంజాయి చెదపురుగు లాంటిది. చెదపురుగు ఎలా తినేస్తూ ఉంటుందో మీ శరీరాన్ని గంజాయి అలా తినేస్తూ ఉంటుంది. ఆ తాత్కాలికంగా సినిమాలో చూసి, ఆ టీవీ సీరియల్ చూసి అది నిజమనుకోకండి, మనం నటిస్తాడు అంతే. అది బాగా నటించడం చూసి మీరు జీవించారనుకో, తండ్రికి మనం తలగొరువు పెట్టే ఛాన్స్ ఇచ్చేస్తున్నాం, తల్లికి శోకం ఎదురుస్తున్నాం. అలా అనవాడి పిల్లాడంటే మీ నాన్న మీ అమ్మ గర్వపడేలా ఉండాలి. మీరు ఎప్పుడు వస్తాడో అని అనుకునేలా ఉండకూడదు. దానికోసం ఒకటి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మీరు అనుకోవచ్చు ఇది వరకు గంజాయి తాగినప్పుడు చూస్తారు ఏంటంటే ఏదో సిగరెట్ పక్కకి వెళ్ళి సిగరెట్లు వేసుకున్నా తాగుతున్నా, ఆ టైంలో పట్టుకుంటాను. ఇప్పుడు గంజాయి తాగి నువ్వు వెళ్ళి ఇలా మామూలుగా తిరుగుతున్న మార్కెట్కి వస్తున్నా టెక్నాలజీ వచ్చి చూపిస్తారు, టెస్ట్ చేస్తే దొరికేస్తారు. డ్రంక్ డ్రైవ్లు ఎలా దొరుకుతారు? డ్రంక్ డ్రైవ్లు వెంటనే దొరుకుతారు. గంజాయిలు అయితే 2-3 రోజులైనా ఇప్పుడు చెప్తారు అవన్నీ. దయచేసి మీ అమ్మ నాన్నలకు మిమ్మల్ని భూమి మీదకి ఏ పరిస్థితి ఏం కావాలో అవుతారని అయితే తీసుకొచ్చారో అది అవలపోయినా పర్వాలేదు, మీరు ప్రయోజకులు అవలేకపోయినా పర్వాలేదు, కానీ మీరు అప్రయోజకులు అవ్వద్దు, క్రిమినల్స్ అవ్వద్దు, గంజా తాగి మొత్తంలో తిరిగే ముద్దాయిలు అవ్వద్దు. మిమ్మల్ని పోలీసులు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. చదువుతున్నా మిమ్మల్ని మర్యాద కూర్చోబెట్టి చెప్తున్నా, ఎందుకంటే మీరు మారుతారని. మీకు అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తాను. సార్ నేను మానలేకపోతున్నాను సార్, సాయంకాలం అయితే మళ్ళీ గంజా పల్లి పీకేస్తున్నా, గంజా తాగాలనిపిస్తుందంటే మీరు రండి. ఎస్పీ గారు అన్నీ ప్రొవైడ్ చేశారు, ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెట్టిస్తారు, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, ప్రభుత్వ డబ్బులతో ఇప్పిస్తాం, మీ ఖర్చు కూడా ఏమీ లేదు. మీరు మంచిగా మారండి. మీలో కనీసం సగం మంది మారినా మొత్తం అందరూ మారాలి. మీరు ఒక్కటే ఆలోచించండి, ఏ పని చేసినా అమ్మ నాన్న ఒకసారి గుర్తుపెట్టుకోండి, తప్పు చేయాలండి. మీ నాన్నకి మీకు తలకొరి పెట్టే అవకాశం ఇవ్వకండి. ఒకవేళ ఏదైనా ఉంటే ఇప్పుడు మీటికి వెళ్ళిన తర్వాత నాన్న మన ఎస్పీ రాహుల్ మీనా సార్ వచ్చారు, మా అందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఈ వాళ్ళు ఇచ్చిన నేను నీ కొడుకు నీ మీద ప్రమాణం చేస్తాను, నేను గంజాయి జోలికి వెళ్ళను, వెళితే నన్ను అలా పోలీసులకి తీసుకుపో అని చెప్పు. అంతేగాని గంజాయి తాగి ఇంకా బూతులు తిడతా డబ్బులు ఇస్తావా లేదంటే ఆ తండ్రి ఆ వయసులో ఏమైనా తట్టుకోగలరా? మీ అమ్మకి ఏమైనా ఒప్పుకుంటుందా? మీకు పెళ్ళిళ్ళు అవి వాళ్ళు ఉంటే మరి నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు పొద్దున్న మీ నాన్న గంజాయి తాగి అందరినీ ఏడిపిస్తున్నాడు అంటే మీకు పిల్లలకి ఏంటి గౌరవం ఉంటుంది? మీ భార్యకి ఏం గౌరవం ఉంటుంది? మానేయండి, అలవాటు మానుకోండి, కౌన్సిలింగ్కి రండి, ఓకేనా? లేదు పర్మనెంట్గా జైల్లో ఉన్నాడు, అప్పుడైనా తొక్కపడతారు, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ మాకు
ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ మనకి ఈ న్యూ టెక్నాలజీ మన జిల్లాకు వచ్చిన తర్వాత తమకు రాజోళ్ళని ఎందుకు రాజోళ్ళని పెట్టినందుకు మన ప్రతినిధులు అడిగారు రాజోళ్ళని ఎందుకు పెట్టారు స్టార్టింగ్ అని. కోనసీమలోనే గంజాయి యాక్చువల్గా కన్జంప్షన్ తక్కువ. బట్ వేరే కోనసీమ మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే రాజోళ్ళలో గంజాయి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అది గంజాయి మధ్యలో జరగవచ్చు, లేదంటే బైక్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు, డ్రంక్ డ్రైవ్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో రాజోళ్ళలో కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంది ఏరియా. అన్న ఉద్దేశంతో సార్ రాజోళ్ళు ఇంతే స్టార్ట్ చేద్దాం కార్యక్రమం అనేసి ఇప్పుడే చెప్పడం జరిగింది సార్. ఇది మీరు ప్రజల్లో కూడా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సార్ చెప్పింది ఈ కౌన్సిలింగ్ దాని గురించి దీని గురించి తీసుకెళ్తే కొంచెం ఉపయోగంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అలాగే సెల్లర్స్గా కొంతమంది ఎన్డీపీఎస్ కేసులు పెట్టినటువంటి యువకులందరూ ఇక్కడ ఉన్నారు సార్. వీళ్ళందరూ చాలా మంది వీళ్ళ దైనందిక జీవన మార్పులు అంటే ప్రజలకి సమీపంలో పోలీసు వెళ్ళేటువంటి ఏర్పాట్లు తమకు ప్రామిస్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ తర్వాత రీచ్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ ప్రెగ్నెన్సీ ఇట్లాగే 2 లైన్స్ ఫామ్ అయితే నెగిటివ్, సింగిల్ లైన్ ఫామ్ అయితే అది పాజిటివ్ కింద శాంపుల్.